హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మన టార్గెట్, ఈ వీడియో యొక్క ఇంటెన్షన్, మన టార్గెట్ ఏమంటే కనుక సో ఐ వాంట్ టు పాస్ ఇన్ 30 days. సో మనకున్న డిప్లొమా సబ్జెక్ట్స్, మీరు ఏదన్నా కానీ బ్రాంచ్ డిప్లొమాకి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. జస్ట్ మనకు 30 days మాత్రమే ఉంది. ఈ 30 daysలో మనం పాస్ కావాలంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ, మన ప్రిపరేషన్ ప్లాన్ కానీ, మన షెడ్యూల్ కానీ ఎలా ఉండాలా అనే డీటెయిల్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు మనం మాట్లాడినాము దీని గురించి, కానీ కొంతమంది స్టూడెంట్స్ అయితే మరీ మెసేజ్ చేస్తున్నారు, సార్ కానీ డీటెయిల్గా చెప్పండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఇంకొకసారి అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం మీ నోట్స్లో మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, లేదా మీ నోట్స్లో కావాలంటే రాసుకోండి. డేట్ వైజ్గా రాసుకోండి. తర్వాత డే కూడా ఇంపార్టెంట్ మనకు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన రెగ్యులర్ స్టూడెంట్స్ అనుకుంటే, అంటే మీరు సప్లీలు ఏం లేవు, బ్యాక్లాగ్స్ ఏం లేవు, రెగ్యులర్గా చదువుతున్నారు, రెగ్యులర్ ఎగ్జామ్స్ అనుకోండి, అప్పుడు మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 2 hours, అంటే డైలీ 3 hours చాలు. సో మీరు ఎటువంటి స్టేజ్లో ఉన్నా, ఈవెన్ దో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన వీడియో చూసిన తర్వాత 1 monthలో అయితే 100% పాస్ అయిపోతారు, దాంట్లో డౌటే లేదు. సో మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 2 hours. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 6 to 7 అనుకున్నా, లేదా 7 to 8 అనుకున్నా, అంటే మీ కాలేజ్ టైమింగ్ బేస్ చేసుకొని మార్నింగ్ 1 hour, ఏదో ఒక 1 hour, 6 to 7 కావచ్చు, లేదా 7 to 8 కావచ్చు, ఒక 1 hour అయితే ప్లాన్ చేసుకోండి చదువుకునే. ఓకే, నెక్స్ట్ ఈవినింగ్ టైమ్ 6 to 7, 7 to 8, ఒక 2 hours, అంటే కంప్లీట్గా మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 2 hours, అంటే టోటల్ కలిపితే డైలీ 3 hours చదువుతాం మనం. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఖచ్చితంగా మంచి స్కోర్తోనే పాస్ అయిపోయి బయటకు వస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క బ్యాక్లాగ్స్ ఒక 45 minutes ఇచ్చుకుందాం. ఈ 30 days పీరియడ్ కూడా కంప్లీట్గా, ఈ 30 days కూడా డైలీ 45 minutes ఒక బ్యాక్లాగ్కి. 2 ఉన్నాయి సార్ అంటే మీరు ఒక 1.5 hour తీయండి. 4 ఉన్నాయి సార్ అంటే 3 hours చేయండి. ఓకేనా, మీకు సూటబుల్ టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ఒక మీ సప్లైల ప్రకారంగా క్యాలెక్ట్ చేసుకొని, అంటే ఈ సబ్జెక్ట్కి ఒక 45 minutes అనుకుందాం, మీ క్లారిటీ కోసం. అర్థమైంది కదా క్లియర్గా? సో ఈ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకున్నాక అంటే ఎన్ని గంటలు చదవాలో మనం ప్లాన్ చేసుకున్నాం. సబ్జెక్ట్ అంటారా, మీ బ్రాంచ్ని బట్టి సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి, సో మార్నింగ్ టైంలో మీకు టఫ్ సబ్జెక్ట్ అంటే మ్యాథమెటికల్, ప్రాబ్లమెటిక్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఉన్న ప్రాబ్లమ్స్ని డే టైంలో పెట్టుకుందాం. ఎందుకంటే మనం వేకప్ అయింటాం కాబట్టి, సో కొంచెం మనకి డౌజీగా ఉంటుంది, నిద్ర వచ్చినట్లు ఉంటుంది. సో మార్నింగ్ టైంలో న్యూమరికల్ సబ్జెక్ట్స్, అది ఏమైనా కానీ మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్ట్ పెట్టుకుంటే మనకి ఆ క్లమ్జీనెస్ అనేది ఉండదు మార్నింగ్ టైంలో. సో మ్యాథమెటిక్స్ కాబట్టి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా, తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్స్ అయితే ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. తర్వాత బిఫోర్ బెడ్, ఖచ్చితంగా బిఫోర్ బెడ్ మనకి ఏమంటారా, రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో రివిజన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? తర్వాత నేను ఇంతకుముందు మీకు టాపిక్ చెప్పేటప్పుడు కూడా మీకు ఏమని చెప్పినాను, మీరు ఈ నోట్స్లో ఈ పేపర్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, దీంట్లో రాసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మీరు తీసుకున్నారనుకోండి, మార్నింగ్ మీకు మ్యాథ్స్లో తీసుకుంటే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, 4, 5 ఇలా ఉన్నాయి. మీకు థర్డ్ యూనిట్ ఈజీ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నామెట్రీ ఈజీ, మంచి స్కోర్ వెయిటేజ్ ఉన్న టాపిక్ అనిపించింది. సో మీరు ఫస్ట్ థర్డ్ యూనిట్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి. సో ఇప్పుడు మీరు ఏం రాయాలంటే ఇక్కడ మ్యాథ్స్ అని రాసి మ్యాథ్స్ 3 అని రాసుకోండి. అంటే నేను మ్యాథ్స్లో థర్డ్ యూనిట్ చదువుతున్నాను అని చెప్పి దాని మీనింగ్. ఓకే, సో థర్డ్ యూనిట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ యూనిట్, అంటే ఒక్కసారి మీరు ఈ 30 days తర్వాత లేదా 10 days తర్వాత మీరు చెక్ చేసుకున్నా, నేను మ్యాథ్స్ 3 ఎన్ని రోజులు చదివినాను, మ్యాథ్స్లో థర్డ్ యూనిట్ ఎన్ని రోజులు చదివినాను, సెకండ్ యూనిట్ ఎన్ని డేస్ చదివినాను, ఫస్ట్ యూనిట్ ఎన్ని డేస్ చదివినాను అనేది మీకు అర్థమవుతుంది. దాని ప్రకారంగా మనం చదవాల్సిన టాపిక్ కావచ్చు, ఇంకా పెండింగ్ ఉన్న టాపిక్స్ కావచ్చు, సో మనకి ఈజీగా అండర్స్టాండింగ్ వస్తుంది, ఎలా ప్రిపేర్ కావాలా అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇది జస్ట్ టైం షెడ్యూల్. సో డైలీ ఒక 2 hours చదువుకోవాలా, ఎలా నోట్ చేసుకోవాలా అనేది దానికోసం మనం ఇది పెట్టుకున్నాం. అర్థమైంది కదా క్లియర్గా? సో మీకు రివిజన్ టైంలో కూడా ఈవినింగ్ రివిజన్ చేసేటప్పుడు ఓకే మ్యాథ్స్లో థర్డ్ యూనిట్ ఇలా మీకు అర్థమవుతాయి. ఓకే, ఏమేమి యూనిట్స్ మనం చేయలేం అనేది. తర్వాత ఆల్టర్నేట్ డేస్లో అన్న ప్లాన్ చేసుకోండి, డైలీ 2 days అన్న ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాను అనుకోండి, మండే ట్యూస్డే మ్యాథ్స్, వెన్స్డే థర్స్డే వేరే సబ్జెక్ట్, ఫ్రైడే సాటర్డే ఇంకొక సబ్జెక్ట్, అలా ప్లాన్ చేసుకోండి. ఓకేనా, మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మనకు ఖచ్చితంగా కవర్ అయిపోతాయి. వీక్లో మీకు కంప్లీట్ అన్ని సబ్జెక్ట్స్ ఈ షెడ్యూల్ ప్రకారంగా కవర్ అయిపోతాయి. మీరు చదవాల్సిన టాపిక్ వెయిటేజ్ ప్రకారం కూడా కవర్ అవుతాయి. కాబట్టి మనకి ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. సరే, దీనికి సంబంధించి ఇప్పుడు ఏ టైంలో చదవాలో అర్థమైంది. ఏం చదవాలా సార్ అంటే, మీకు సంబంధించిన మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మెకానికల్ వాళ్ళకి, ఆటోమొబైల్కి, సివిల్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మన యూట్యూబ్లో మీరు చూడొచ్చు, ప్లేలిస్ట్లో మీకు దొరుకుతాయి. సో దాంతో పాటు నేను ఇంకా అప్డేట్ చేస్తాను, అంటే డైలీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేసి ట్రై చేస్తాను. రెగ్యులర్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు నుంచి. ఓకే, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. అదేవిధంగా మీరు పాస్ కావాలా అంటే 30 daysలో ఖచ్చితంగా మీరు ఫాలో అవుతున్నారు మనల్ని అంటే ఖచ్చితంగా పాస్ అయిపోవాలి, దాంట్లో నో డౌట్. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుందాం, ఒక ఎగ్జామ్ షెడ్యూల్. ఏం సార్ ఎగ్జామ్ షెడ్యూల్ అంటే, ఎవ్రీ వీకెండ్ అంటే ఒక సండే రోజు మనకి నెక్స్ట్ 29th
29th కమింగ్ సండే రోజు మనం ఎగ్జామ్ రాస్తాం. ఈరోజు మండే కదా, నెక్స్ట్ సండే మనం ఎగ్జామ్ రాస్తాం. అట్లా ఎవ్రీ సండే ఎగ్జామ్ రాస్తాం అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు. అంటే ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా మనం ఇదే విధంగా ప్లాన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సండే ఒక ఎగ్జామ్, నెక్స్ట్ సండే ఒక ఎగ్జామ్, ఇలా ప్లాన్ చేసుకుంటూ పోదాం. ఓకేనా? ఏ సబ్జెక్ట్ పెడతామంటే అది మీ రెస్పాన్స్ని బట్టి. ఎక్కువ మంది దేనికైతే విల్లింగ్ చూపిస్తున్నారో, ఇంట్రెస్ట్ చూపిస్తారో సబ్జెక్ట్కి, ఆ సబ్జెక్ట్కి ఎగ్జామ్ కండక్ట్ చేసేకి నేను ట్రై చేస్తాను. ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సార్ అంటే, ఈ మండే టు సాటర్డే వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పే విధంగా కావచ్చు, లేదా ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్లో కావచ్చు, ఇంపార్టెంట్ టెక్నిక్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, రెగ్యులర్ క్లాస్ కావచ్చు, ఇవన్నీ మీకు ఒక అప్డేట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. సాటర్డే ఈవినింగ్ ఏం చేస్తారంటే, సాటర్డే ఈవినింగ్ ఏదో ఒక క్వశ్చన్ పేపర్, నాకు ఇష్టమైన క్వశ్చన్ పేపర్ మీకు అప్లోడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ స్టూడెంట్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్, ఆటోమొబైల్ అయితే ఆటోమొబైల్. అదేవిధంగా కామన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ డ్రాయింగ్ సబ్జెక్ట్స్కి కామన్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో అంటే ఏదో ఒక పేపర్ని నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. ఎప్పుడు? సాటర్డే ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. మీరు ఎప్పుడు రాయాలి ఎగ్జాము? మేబీ సాటర్డే నైట్ అన్నా రాసుకోండి, సండే అన్నా రాసుకోండి. మీరు నాకు సండే ఆఫ్టర్నూన్కి అంతా నాకు ఇంకా మరి దాన్ని అప్లోడ్ చేస్తే, ఐ మీన్ మీరు ఆన్సర్ షీట్ రాసిన తర్వాత, సాటర్డే నేను క్వశ్చన్ పేపర్ పెట్టినా, మీరు ఎగ్జామ్ రాసినారు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఫొటోస్ తీసేసి మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదైతే ఉందో, ఇన్స్టిట్యూట్ నెంబర్ తెలుసు కదా మీకు, 9000025161కి మీరు ఏం చేస్తారు? ఆన్సర్ షీట్ని పంపిస్తారు. సో మీరు ఆన్సర్ షీట్ని పంపిస్తే కనుక ఈ ఆన్సర్ షీట్ని నేను సండే రోజు మీకు కరెక్షన్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను వీడియోని. అర్థమైందా? సో మీరు పంపించిన ఆన్సర్ షీట్ని అందరిది కాదు, అందరికీ కరెక్షన్ చేసి మీ ట్రై చేస్తాను పంపించేకి. ఒకవేళ పాసిబిలిటీ కాలేదనుకోండి, ఏదో ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని, అంటే మీ ఎవరైతే విల్లింగ్ ఉంటారో, ప్రాపర్గా రాసి పంపించింటారో, అంటే కరెక్ట్ రాసి పంపించింటారో, సో ఏదో ఒకటి ర్యాండమ్గా తీసుకుని ఆ పేపర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మీరు ఏం చేయాలి అప్పుడు? మీరు రాసేది ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాస్తానని అనుకునే రాయండి. అప్పుడు మీరు పెన్ ఏది యూజ్ చేయాలా, కలర్ ఏది యూజ్ చేయాలా, దేనికి అండర్లైన్ చేయాలా, ఫార్మాని ఎలా చూపించాలా, ఆన్సర్ ఎలా చూపించాలా, కరెక్ట్ ఆన్సర్ ఎలా రాయాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్సర్ షీట్లో క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ కూడా మీకు రాకపోయినా కూడా మీరు ఏ విధంగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేసి మీరు పాస్ అయిపోయి బయటికి రావచ్చు అనే టెక్నిక్స్ అన్ని కూడా మనం సండే రోజు ఆ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో నేను అప్లోడ్ చేయాలంటే మీరేం చేయాలా? సో సాటర్డే నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్ పేపర్ని ఈ సాటర్డే నేను ఎక్కడ పెడతాను క్వశ్చన్ పేపరు? మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా. సో మీరు ఆన్సర్ రాసి మీరు టెలిగ్రామ్లో గ్రూప్లో కావచ్చు, లేదా వాట్సాప్కి కావచ్చు, మీరు సెండ్ చేస్తే ఆన్సర్ షీట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి సండే రోజు ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఏం చేద్దామంటే వీక్లీ ఒక ఎగ్జామ్ పెట్టుకుందాం, దాన్ని కరెక్షన్ చేసుకుందాం, తర్వాత ముందుకు పోదాం మనం. అంటే నెక్స్ట్ వీక్లో వేరే సబ్జెక్ట్ కావచ్చు, లేదంటే వీక్లో ఒక సబ్జెక్ట్ పెడితే ఎగ్జామ్ మన టైం సరిపోదు అనిపిస్తే ఒక వీక్లో అంటే సండే ఒక 3-4 ఎగ్జామ్స్ ప్లాన్ చేసుకుందాం. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, డ్రాయింగ్, వేరే సబ్జెక్ట్, ఈ విధంగా ప్లాన్ చేసుకుందాం. ఇదంతా దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే మీ రెస్పాన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో దాని బేస్ పైన మన క్లాసెస్ అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు మన రెగ్యులర్ యూట్యూబ్లో కావచ్చు, వేరే మన యూట్యూబ్కి సంబంధించిన వేరే ఛానల్స్లో కావచ్చు, దేనికైతే స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ క్లాసెస్ మాత్రం మీకు కనిపిస్తూ ఉంటాయి. రిమైనింగ్ క్లాసెస్ మనం డిసేబుల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాయింట్ అబ్జర్వ్ చేస్తే మన యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, మీకు అన్ని క్లాసెస్ కనిపించవు. దాన్ని మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్లో డిసేబుల్ చేస్తాం. ఎందుకు డిసేబుల్ చేస్తామంటే మీకు దాని నీడ్ లేదనుకోండి, సో దాన్ని ప్రజెంట్ చేసి వేస్ట్ కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని డిసేబుల్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ చేస్తూ ఉంటాం బ్యాక్ ఎండ్లో ఎప్పుడు కూడా. కాబట్టి మీకు నీడ్ ఉంది అంటే కనుక మీరు కామెంట్లో షేర్ చేయండి, మీ రెస్పాన్స్ని చూపించండి మాకు అర్థమయ్యే విధంగా. దెన్ వీ విల్ ప్లాన్ ఫర్దర్ సబ్జెక్ట్స్. ఓకేనా? ఫర్దర్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఫర్దర్ బ్రాంచెస్కి కావచ్చు, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోదాం. ఓవరాల్గా మన గోల్ ఏమి, ఈ వీడియోకి కావచ్చు, ఈ సెమిస్టర్ కావచ్చు, ఏంది మన గోల్? ఐ వాంట్ టు పాస్ ఇన్ 30 days. ఇది మన టార్గెట్. సో దీని ప్రకారంగా చదువుకునే ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళందరూ ఫాలో కావండి మనల్ని. ఎగ్జామ్ ప్యాటర్న్ని, తర్వాత కరెక్షన్ చేసే ప్రొసీజర్ని, అవన్నీ మీకు తెలిసినాయి అనుకోండి. ఓకే, ఈ విధంగా కరెక్షన్ జరుగుతుందని మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 100కు 200% పాస్ అయిపోతారు. ఓకేనా? క్లియర్ కదా? థ్యాంక్ యూ.